అందరికీ నమస్కారం. ఇక్కడ వర్షం పడుతుందని అందరూ టెన్షన్ పడుతున్నారు. ఏం పడదు, ఇది ఒక మంచి ప్లెజెంట్గా ఉంది. ఈ సినిమా అంటే ఈ మధ్య ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అనేది అసలు జరగట్లేదు. నిజంగా తమన్ చాలా కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పుకోవాలి. ఈ సాంగ్స్తో అద్భుతంగా చాలా పెద్ద హిట్ అయిన ఈ సాంగ్స్. మా గణేష్ పొద్దున్న లేస్తే ఇద్దరం కలిసి ఒకే కాలనీలో ఉంటాం. గణేష్కి ఇది పెద్ద హిట్ అవ్వాలి. తను ఎప్పటి నుంచో కళ్ళగంటున్న సినిమా ఇది పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అలాగే సీను వైట్ల మేము అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఇద్దరం ఈ స్థాయి గురించి, ఇలాంటి సినిమాల గురించి తీయాలని మేము కళ్ళగంటూ ఉండేవాళ్ళం. నిజంగా ఆ కాలంలో నిజమైనందుకు భగవంతుడిని, మా ఇద్దరి తరఫున నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. తన ట్రైలర్స్ చూస్తుంటే ఎంత చాలా బాగా తారక్ని చాలా కొత్తగా గెటప్స్ కానివ్వండి, హెయిర్ స్టైల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ చాలా స్టైలిష్గా చేశాడు. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. తనకి దూకుడికి ఎంత పేరు వచ్చిందో దానికన్నా ఎక్కువ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇక నా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేను తనతో అనేవాడిని అదృష్టి చేస్తున్నప్పుడు, ఇంత క్రితం నీ మీద కథ ఆలోచిస్తుంటే షార్ట్ పెట్టాలన్నా ఒక మాసీగా ఒక కత్తో ఇత్తు ఇలాగేదో ఉండేది. నువ్వు స్లిమ్ అయిపోయిన తర్వాత అసలు ఆ కెమెరా యాంగిల్స్ కూడా అలాగా ఆలోచించలేకపోతున్నావు అన్నాను నేను. నిజంగా ఈరోజు ఇంకా బాడీని ఇంకా చాలా బాగా తయారవడంతో ఇంకా స్టైలిష్గా తీసాడు సీను వైట్ల. తను ఈ సినిమాలో ఒక కొత్తగా ఇప్పటి వరకు వచ్చిన ఫిలిమ్స్లో అన్ని ఫిలిమ్స్ కంటే వ్యత్యాసంగా తను కనిపిస్తున్నాడు. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి, తన నటన గురించి మనం చెప్పక్కర్లేదు. అసలు ఎరగదీసుంటాడు, అవన్నీ ఎరగదీస్తాడు. తనకి ఎంటైర్ యూనిట్ అందరికీ, గోపి మోహన్ గారికి, కోన వెంకట్కి, అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తమన్కి మళ్ళీ కంగ్రాట్స్ చెప్తున్నా. అలాగే హరీష్ శంకర్ హ్యాపీ బర్త్డే. Thank you, Andy.